ఏంటండో ఎలా ఉన్నారు? మా పాప నా దగ్గరకు వచ్చి, "అమ్మ నీకు చాట్ చేయడం వచ్చా?" అంది. "ఓ చాటే కదా ఎంత ఒక 2 మినిట్స్‌లో చేసేస్తాను" అంది. "ఇంపాసిబుల్ అమ్మ 2 మినిట్స్‌లో నువ్వు చాట్ చేయలేవు" అంది. ఎందుకు చేయలేను? 2 మినిట్స్‌లో నేను చాట్ చేస్తాను చూడు అనుకోని వెంటనే వెళ్ళి మొబైల్ తీసుకున్నాను. చాటే కదా ఎవరికి చేయాలని. "అమ్మా చాట్ అంటే ఫోన్‌లో చాటింగ్ కాదమ్మా. నేను అడుగుతుంది బఠానీతో చేసిన చాటు" అంది. "ఓ అదైతే 2 మినిట్స్‌లో అవ్వదమ్మా. ఇప్పుడు మార్నింగ్ నువ్వు చెప్పావు కదా ఈవినింగ్ కల్లా నేను చేసేస్తాను" అని చెప్పాను. ఎందుకంటే బఠానీలు నానాలి కదండీ! అందుకని నేను బఠానీలు మార్నింగే నానబెట్టేసుకొని ఈవినింగ్ కల్లా అవి నానిపోయి వాటిని బాగా ఉడికించేసుకున్నాను. ఉడికించి పక్కన పెట్టుకొని కొద్దిగా ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకున్నాను. దాంట్లో 2 చిల్లీస్ తీసుకున్నాను. రౌండ్‌గా మాత్రమే కట్ చేసి వేసుకున్నాను. అందులో ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను. అది బాగా మెత్తబడేంత వరకు బాగా కలిపి పేస్ట్‌లాగా అయ్యేంత వరకు బాగా మగ్గిపోయేంత వరకు కలుపుకున్నాను. అందులో కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా కారం, గరం మసాలా వేసుకున్నాను. అందులో ఉడికించినటువంటి బఠానీలు వేసేసాను. అంతే చాట్ రెడీ అయిపోయిందని చెప్పాను. "అమ్మా అలా కాదమ్మా, బయట బండి మీద అమ్ముతారు కదా అలాంటి చాట్ కావాలి" అంది. "ఇది నువ్వు తిని చూడు అదే టేస్ట్ వస్తుంది, అలాగే ఉంటుంది" అని చెప్పాను. అయితే "కాదు అలాగ టేస్ట్ రాదు, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చేస్తారు, చూడడానికి కూడా బాగుంటుంది" అంది. "అందులో చాలా రకాల ఎసెన్షియల్ అన్నీ వేస్తారమ్మా, అవన్నీ మనం తినకూడదు. ఇంక ఇంట్లో చేసుకున్న దానికి బయట చేసుకున్న దానికి తేడా ఏముంది, తిని చూడు బాగోకపోతే అప్పుడు వదిలేద్దువుగానే" అంది. అంతే నేను అలా చాట్ చేసి కొంచెం మెత్తగా ఉడికించడం వల్ల ముద్దలా వచ్చేసింది. దానిపైన ఆనియన్, నిమ్మరసం పిండేసి ఇచ్చాను. ఇంక అది తిని చాలా అంటే చాలా బాగుందండి. మళ్ళీ ఇంకొక ప్లేట్ వేసుకొని తినేసింది. మరి మీరు కూడా చాట్ ఇలా రెడీ చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.